ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో దొరికేదే డబ్బులకి సంబంధించి అతి పరిమితం. ఏది అక్కడ భూములు దొరకడం అన్నటువంటిది. అట్లాంటి భూముల్నే కొట్టేయడానికి జరిగినటువంటి ప్రయత్నం ఓవరాల్‌గా ఆగింది అని చెప్పాల. ఎందుకయ్యా అంటే రైల్వే స్టేషన్‌కి, బస్ స్టాండ్‌కి దగ్గరలో భూముంటే దాన్ని అవసరానికి బస్ స్టాండ్ ఎక్స్‌పాన్షన్, రైల్వే ఎక్స్‌పాన్షన్ ఇట్లాంటి వాటికి వాడకుండా దాన్ని అమ్మేయడానికి సిద్ధమైంది కార్పొరేషన్. ఎవరు లోకల్‌గా ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పని. దాంతో నానా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి చివరికి లోకల్ వాళ్ళే అంటే అది కూడా చీప్ అండ్ బెస్ట్‌కి అమ్మేయడానికి ప్రయత్నించారు. అది పెద్ద కుంభకోణం అన్నటువంటి చర్చ జరిగింది. పేపర్లు, టీవీల్లో డిబేట్ జరిగింది. మొత్తం మీద అక్కడేమో ఆధిపత్యం ఇప్పుడు కూటమిది అయినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే కూడా కూటమి తరపున అయినటువంటి సందర్భంలో ఏదో జరుగుతోందన్నటువంటి చర్చ నడిచింది. అక్కడ టోటల్‌గా చూసుకుంటే భూమి మార్కెట్ ధర 15,00,000 రూపాయలుంది. ఇదేంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన 924 అంకణాల స్థలం. చాళుక్య లాడ్జిగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రైమ్ లొకేషన్. దాన్ని అమ్మేయడానికి ప్లాన్ చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం దానికోసం పెట్టారు. దాని మార్కెట్ ధర అంకణం 15,00,000 ఉంటే మొత్తం విలువ ఏదైతే 924 అంకణాలంటే 138 కోట్లు. కానీ అంకణాన్ని ఇక్కడ చీఫ్ అండ్ బెస్ట్‌గా అమ్మేయడానికి టోటల్‌గా 138 కోట్ల ఆస్తిని 5,54,00,000కి అమ్మేయడానికి ప్లాన్ చేశారు. 15,00,000 ఉన్న దాన్ని 60,000కి అమ్మడానికి ప్లాన్ చేశారు. టోటల్‌గా 5,54,00,000కి అమ్మేయడానికి ప్లాన్ చేశారు. అసలు ఎవరు కొంటున్నారో తెలీదు. ఎవరు అమ్మడం మాత్రం కార్పొరేషన్ అమ్మేస్తోందంటూ అమ్మడానికంటూ తీర్మానం పెట్టారు. అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ ఇన్ఛార్జీలు 4, 5 ఉన్నారు. ఎవరు చేస్తున్నారు అంటూ బీజేపీ వాళ్ళతో సహా అందరినీ తిట్టిపోస్తూ ఇటు పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్ అయింది. తర్వాతన ఇవాళ వచ్చేటప్పటికి అక్కడ ఏదైతే దాని మీదన కార్పొరేషన్ మీటింగ్ జరిగినప్పుడు మొన్ననే డిప్యూటీ మేయర్కి సంబంధించింది స్టాండింగ్ కమిటీకి సంబంధించిన దాంట్లో కూటమి గెలిచింది కాబట్టి ఇక అది వెళ్ళిపోతుంది అనుకుంటే మెజారిటీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించారు. అమ్మడానికి వీలు లేదని చెప్పి తోసిపుచ్చారు. కేవలం 1 థర్డ్ మాత్రమే అమ్మకానికి ఓకే అన్నారు. దీంతో ఓ పెద్ద కుట్ర భగ్నమైనట్లయింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటారు, కార్పొరేషన్ ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమ్మకానికి పెట్టించడానికి ప్లాన్ చేస్తున్నారు.